ప్రతి ఒక్క ఉద్యోగస్తునికి అందాలని కోరుకుంటా ఉన్నారు. అవసరమైతే జీతంలో 1% ఆ జీతంలో కట్ చేసి ఒక మూల నిధిగా పెట్టి దాని నుంచి ఈ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ నడపాలని కోరుతా ఉన్నారు. అది కూడా జరుగుతుంది ఈ ప్రభుత్వంలో అనేటువంటి నేను సవినీగా మనం చేస్తున్నాను. చాలామంది ఉద్యోగస్తులు ఇలా టీచర్లు మాకు పదోన్నతులు రాలేదని కోరుతా ఉన్నారు. చాలా మండలాల్లో ఎంఈఓ లేరు. ఇలా టీచర్స్ కనుక పదోన్నతులు ఇస్తే ఎంఈఓ పోస్టులన్నీ భర్తీ అవుతాయి. అదే మాదిరిగా ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా మాకు పదోన్నతులు రాలేదని కోరుతా ఉన్నారు. రేపు ఎన్నికలు అయిపోతూనే తప్పకుండా ఈ పదోన్నతులన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అనేటువంటి మాట కూడా నేను సవినీగా మనం చేస్తూ, మనకు హెలికాప్టర్ చప్పుడు వినపడతా ఉంది. మనం ఎదురు చూస్తున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు రాబోతున్నారు. వారికి తప్పకుండా పెద్ద ఎత్తున స్వాగతం తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు డాక్టర్ వంశీకృష్ణ గారికి మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ఇప్పుడే మన ప్రియతమ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నల్లమల్ల ముద్దుబిడ్డ, పాలమూరు ముద్దుబిడ్డ ఇప్పుడే విచ్చేయడం జరుగుతూ ఉంది. దయచేసి మీరందరూ కూడా కూర్చోవాలని మనవి చేస్తూ